అందుకే ప్రదీప్ రంగనాథన్ మూవీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి. హై గాయ్స్, తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నడిచిన డూడ్ మూవీ ఇప్పుడు చూసుకోవడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే మూవీ స్టోరీలో అనేది ఎప్పుడు భయ చెప్తే మొత్తం స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి ప్రదీప్ రంగనాథన్ తీసిన 3 మూవీసే కానీ తనకన్నా సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకనే తన స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటుంది. ఇప్పుడు డూడ్ మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల వరకు మనకి ఎక్కడ అర్థం కాదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. తర్వాత నుంచి మనకి ఎక్కడ బోరింగ్ ఫీలింగ్ రాకుండా ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా మనకి ఎక్కడ బోరింగ్ ఫీలింగ్ రాకుండా అలా ఒక ఫ్లో లో వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ మూవీలో మెయిన్ గా మెచ్చుకోవాల్సింది ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్. చాలా బాగా చేశాడు భయ్య. తన మూవీస్లలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కమెడీ అవసరం లేదు, తనే కామెడీ చేశాడు, యాక్టింగ్ చేశాడు, అన్ని చేశాడు. అందుకే ప్రదీప్ రంగనాథన్ మూవీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి. అండ్ దాంతో పాటే స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజ్ గా బాగుంది. అంటే మనకి ఎక్కడ బోరింగ్ ఫీలింగ్ రాకుండా ఆ ఫ్లో మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అందులో బాగా సక్సెస్ అయ్యారు ఈ మూవీ టీం వాళ్ళు. దీంట్లో సత్యకుమార్ కూడా యాక్టింగ్ చేశారు, చాలా యాక్టింగ్ బాగుంది. విలనిజాన్ని కొన్ని చోట్ల చూపిస్తాడు, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అక్కడ. దాని తర్వాత మూవీలో సాంగ్స్ అయితే చెప్పుకోదగ్గ సాంగ్స్ అయితే లేవు. అంటే వినడానికి బాగానే ఉన్నాయి కానీ మనకు గుర్తుండిపోయే సాంగ్స్ అయితే లేవు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా నెక్స్ట్ లెవెల్ ఉంది. సాయి అభ్యంగర్ పేరు గుర్తుపెట్టుకోండి. తనకి కేవలం 20 years మాత్రమే. తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తనకి ఏజ్ కి సంబంధం లేదు అసలు. నెక్స్ట్ ఒక అనిరుద్ధ్, ఒక డిఎస్పీ లాగా తన ఖచ్చితంగా ఎదుగుతాడు. అలాంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చాడు మూవీకి అయితే. చాలా బాగుంది. మీలో చాలా మంది ట్రైలర్ లో వినే ఉంటారు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా. మూవీలో అన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు. మూవీ అయితే ఖచ్చితంగా చూడండి భయ్యా. మీరు మూవీకి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, మీరు పెట్టిన మనకి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అలా ఉంది మూవీ అయితే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇన్ కేసు ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అయిపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బా దూరా.